హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్‌ని నార్మల్ నీడిల్‌తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నార్మల్ నీడిల్ నెంబర్ 1 తీసుకున్నాను. సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి. మనం 5 లైన్స్ ఈ విధంగా జస్ట్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దింపుతూ ఒక 5 లైన్స్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫైవ్ లైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత డబుల్ లైన్ థ్రెడ్ తీసుకొని 2 లైన్స్ మధ్యలో ఎక్కడో దగ్గర తీసుకొని తర్వాత ఆల్టర్‌నేటివ్ లైన్స్ కింద నుంచి ఈ నీడిల్‌ని తీసుకుంటూ థ్రెడ్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక లైన్ వదిలి మళ్ళీ ఇంకో లైన్ కింద నుంచి నీడిల్ అనేది కిందకి తీస్తూ రావాలి. ఈ విధంగా ఈ లైన్స్ కంప్లీట్ అయ్యేంత వరకి మనం ఆల్టర్‌నేటివ్‌గా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఆ 5 లైన్స్ ఫుల్‌గా కంప్లీట్ అయ్యేంత వరకి మనం రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత, చుట్టూ ఒకసారి కాడ స్టిచ్‌లాగా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ విధంగా కిందకి దింపామా, ఇది ఫస్ట్ లైన్ అనుకోండి. దీని మధ్యలో నుంచి మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ సెకండ్ లైను మిడిల్ నుంచి మళ్ళీ ఆ విధంగా మనం చుట్టూ ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా ఉండే చిన్న రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మిగతా ప్లేసెస్‌లో గూడా మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లవర్‌కి మధ్యలో స్టెమ్స్ ఉన్నాయి కదా! అక్కడ నార్మల్ నీడిల్ నంబర్ 11 తీసుకున్నాను. నార్మల్ షూయింగ్ థ్రెడ్ తీసుకొని కట్ బీడ్స్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ మధ్యలో స్టెమ్ కోసం కట్ బీడ్స్ 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్‌కి కూడా మనం స్టెమ్స్‌కి కట్ బీడ్స్ స్టిచ్ చేసుకొని చివర్లో ఒక 3 పర్ల్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టెమ్ అంతా కట్ బీడ్స్‌తో స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టెమ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్‌కి ఒక 3 పర్ల్ ఒక కట్ బీడ్‌ని తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
మనం ఈ విధంగా మధ్యలో స్టెమ్స్ అన్నిటికి కూడా 3 పర్ల్స్ కట్ బీడ్స్‌ని మనకు కావాల్సిన ప్లేస్‌లో అంతట్లో స్టిచ్ చేసుకున్న తర్వాత, ఫ్లవర్ మధ్యలో కూడా ఒక 4 పర్ల్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్లవర్స్‌కి స్టిచ్ చేసుకున్న తర్వాత, ఫ్లవర్స్‌కి అక్కడక్కడ నేనిక్కడ యెల్లో కలర్ 2 లైన్స్ తీసుకున్నాను యాంకర్ థ్రెడ్. జస్ట్ పైనుంచి కిందకి దింపుతూ 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్‌కి కావాల్సినట్టుగా అంటే గ్యాప్స్ అంతట్లో ఫ్లవర్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మొత్తం నెక్ చుట్టూ, హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా స్టిచ్ చేసుకున్నామనుకోండి, యారీ వర్క్‌నే నార్మల్ నీడిల్‌తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఎవరైనా సరే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు ఫైనల్‌గా రెడీ అయిపోతే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.